కేసీఆర్కి నోటీస్ అంటూ మేడిగడ్డ కుంగుబాటు కేసులో మరోసారి భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ. తొలుత ఇచ్చినవి అందలేదన్న మాజీ సీఎం తరపు న్యాయవాది వచ్చే 9వ తేదీన విచారణ వాయిదా అంటూ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసులో ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా గతంలో పంపిన నోటీసులు అందలేదని కేసీఆర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకురావడంతో ఈసారి పక్కాగా నోటీసులు పంపాలని జిల్లా న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసిందంటూ ఇగో నేనేమంటా అంటే ఇప్పుడు ఇది ఎవరు చూడాలంటే కొంతమంది కాంగ్రెస్ ప్రేమికులు బీజేపీ ప్రేమికులు చూడాలి ఈ వార్త. నిజంగా చెప్తా ఉన్నా, వేరే పార్టీ ప్రేమికులు కేసీఆర్ మీద విపరీతమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి ద్వేషం, ఆయన అంటే నచ్చనటువంటి వాళ్ళు ఇప్పటికి నా 4 మాటలు వినాలి. మీరు తప్పకుండా వినాలి. ఎందుకంటే నేనేమంటా అంటే ఎస్, మేడిగడ్డ కుంగుబాటు ఓకే, తప్పకుండా మేడిగడ్డ కుంగుబాటు గురించి మాట్లాడాలి. అయితే కేసీఆర్ తప్పు చేస్తే అనామతం నేనేమంటా అంటే విచారణలో ఆయన దోషం తేలితే అనామతం గుంజుకపోయి జైల్లో పెట్టురు కదా. ఎవడద్దన్నాడు అసలు మిమ్మల్ని? ఎవనుకున్నది ప్రేమ ఉంటే బీఆర్ఎస్ సైనికులకు, బీఆర్ఎస్ శ్రేణులకు, బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఉంటుంది. ఎవరికి ఉంటుంది? మాలాగా వార్తలు చెప్పేటోళ్ళకి ఎందుకు కూడా తీసుకపోరు. అంటే కొంతమంది పింకు కండవాలు వేసుకొని కూడా చెప్పేటోళ్ళు ఉంటారు, కొంతమంది పింకు కండవాలు వేసుకొని కూడా వార్తలు చెప్పేటోళ్ళు ఉంటారు. కేసీఆర్ కరెక్ట్ చేసిన అంటారు. కానీ నేనేమంటా, ఈ చట్టాలు అట్లే ఇప్పుడు ఉన్నటువంటి ఈ న్యాయస్థానాలను గౌరవించే వ్యక్తిగా నేనేమంటా అంటే బరాబర్ కేసీఆర్ని తీసుకుపోయి జైల్లో పెట్టురు కదా. ఎవడద్దన్నాడు? సాక్ష్యాధారాలు ప్రూవ్ చేయండి. కుంగిపోవడానికి కారణం ఆయన నుండి లేదా మేడిగడ్డ ఆ నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం మొత్తం కూడా కేసీఆర్ చేసిండు, తాపిబట్టి చేసిండని కాదు. మళ్ళీ అట్లా కూడా అనుకున్నారు, తాపిబట్టి చేసింది కాదు నేను చెప్పేది. ఒకవేళ రీడిజైన్ కానీ లేకపోతే ఆ నిర్మాణంలో డిజైనింగ్లో కానీ అదేదైనా ఆయన టెక్నికల్గా తెలియకున్నా కూడా ఇన్వాల్వ్ అయ్యి కానీ ఖరాబ్ చేస్తే కానీ అది ఇంజనీర్లు నిర్ధారిస్తే కానీ అనామతం జైల్లో పెట్టుర్రి అయిపోయాయి కదా. ఎవడద్దన్నాడు? నేనే అడుగుతున్నా కదా. చాలామంది అనుకుంటారు అన్న నువ్వు అట్లుండదని. నేను ఇట్లనే ఉంటాయో, కేసీఆర్ది తప్పుంటే కేసీఆర్ని జైల్లో పెట్టుర్రి. ఎవడద్దన్నాడు? దేవుడు ఏం కేసీఆర్ ఏమన్నా అయితే ఆయన నుంచి లబ్ధి పొందిన అనుకుంటారు, లేదా ఆయన పార్టీలో పనిచేసేవాళ్ళు అనుకుంటారు. మాకేం అక్కర, నాకు అందరూ సమానమే. రామచంద్రరావు అట్లే, కేసీఆర్ అట్లే, రేవంత్ రెడ్డి ముగ్గురు సమానమే, రాహుల్ గాంధీ అట్లే, మోడీ కూడా సమానమే. అందుకే నేనేమంటున్నా, కేసీఆర్ తప్పు చేస్తే కనుక ఈ నోటీసులు ఇచ్చుడు కాదు, తొందరగా విచారణ చేయర్రి. ఎంత తొందర వీలైతే అంత తొందర. సరే అన్న మరి చట్టంలో అట్లా లేదు కదా, 60 ఏళ్ళకి పైపడి ఉన్నాడు, లేకపోతే వయసు ఎక్కువ ఉన్నది ఆయనకు కూడా అంటే ఆయనకి ఏ ప్రొవిజన్ ఉంటే ఆ ప్రొవిజన్ ఇయ్యి, లేదా ఎంత శిక్ష పడాలనుకుంటే అంత శిక్ష ఇచ్చేది. రేవంత్ రెడ్డి చెప్పిండు చర్లపల్లి జైల్లో బ్యారెక్లు రెడీ ఉన్నాయని. మరి అది ఇంకా కలర్లు వేస్తుండ్రా, సున్నాలు వేస్తుండ్రా, లేకపోతే అంటే మళ్ళీ సున్నాలంటే మళ్ళీ ఆయన అనుకోకూరి, కానీ సున్నాలకి ఇట్లా వేస్తుర్రా? ఇంకా రెడీ పెట్టాలి కదా, ఆయనని తీసుకుపోయి అనామతం మళ్ళీ పెట్టాలి కదా. ఎందుకు పెడతలేరు? ఇంకా తప్పు లేదా, దొరకలేదా? నా క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. తప్పే లేదా, మీకు దొరకబట్టస్తలేదా? 2.5 ఏళ్ళు 3 ఏళ్ళకి వచ్చింది ఆ కథ. 3 ఏళ్ళకి వచ్చింది. సిబిఐ ఏం చేస్తుంది? బీజేపీ నాయకులు చెప్పాలి. సిబిఐ ఏం చేస్తుంది? ఎక్కడ పోయింది? వేట కుక్కలాగా ఉపయోగిస్తారని చెప్పిన మాట నిజమా, వాస్తవమా? మరి అది చెప్పాలి కదా. సో అందుకే సిబిఐ ఏం చేస్తుందో చెప్పరు. కాళేశ్వరం అదే మేడిగడ్డకు సంబంధించి మరి ఇష్యూ జరిగితే దానిపైన విచారణ ఏం జరుగుతుందో చెప్పరు. జరిగితే ఆయన తీసుకుపోయి ఎందుకు జైల్లో పెట్టరు? మాకు కావాలి, అర్జెంటుగా చూడాలి. మేము కేసీఆర్ని జైల్లో పెట్టరు, మేము చూడాలి. మేము అంటే రాష్ట్ర ప్రజలు తెలంగాణ కోసం కష్టపడి కొట్లాడి తిప్పలబడి తన్లాడి ఎక్కే గడప దిగే గడప అన్నీ చేసిండు కదా. ఆయనకు ఒకసారి ఆ శిక్ష పడాలి, ఆ శిక్ష వేయాలి ఈ రాష్ట్ర ప్రజలు, నిజంగా వేయాలి. మరి ఆయనే డిజైన్ చేసిండా, ఆయనే తాపిబట్టి కట్టిండా, ఆయన చెప్తేనే కట్టిండ్రా? కడితే మరి అధికారులు ఏం చేసిర్రు? మరి వాళ్ళ రిపోర్ట్లు ఏంటి? ఈయన చెప్తే మరి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? సార్ అట్లా కడితే కుంగిపోతుంది కాబట్టి మేము కట్టమంటే నో ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్, ఐఎమ్ గివింగ్ యూ ద అడ్వైజ్, లేకపోతే ఐఎమ్ గివింగ్ యూ ద ఆర్డర్ అని చెప్తే చేసిండ్రేమో. అదన్నా ప్రూవ్ చేయర్రి. అట్లా నేను అడిగేది, తీసుకుపోయి జైలు పెట్టుర్రి. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా గతంలో పంపిన నోటీసులు అందలేదని కేసీఆర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈసారి పక్కాగా నోటీసులు పంపాలని జిల్లా న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో జరిగినట్లుగా చెప్తున్న అక్రమాలు, నాణ్యత లోపాలపై దాఖలైన పిటిషన్ను విచారించిన కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. బ్యారేజీ నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని, నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆరోపిస్తూ గతంలో రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు విచారణ దశలో ఉండగానే పిటిషనర్ మరణించాడు. పిటిషనర్ చచ్చిపోయాడు. ఏ పిటిషనర్ అయితే అంటే వేసిండో ఆయన వేసిన ఆయన పిటిషనర్ అంటారు, ఆ పిటిషనర్ లేడు ఇప్పుడు.
చనిపోయాడు. కేసు విచారణ దశలో ఉండగానే పిటిషనర్ మరణించారు. అయితే ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశం కావడంతో పిటిషనర్ లేకపోయినా కేసు విచారణ కొనసాగించాలని హైకోర్టు జిల్లా కోర్టును ఆదేశించింది. అయితే మేడిగడ్డ వ్యవహారంపై ప్రస్తుతం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న తరుణంలోనే జిల్లా కోర్టులో సాగుతున్న ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకర్తగా కేసీఆర్పై విపక్షాలు మొదటి నుంచి విమర్శలు చేస్తున్న తరుణంలోనే కోర్టు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచింది. సెప్టెంబర్ 9న జరగబోయే విచారణలో కేసీఆర్ తరపు న్యాయవాదులు ఎలాంటి వాదనలు వినిపిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందంటూ పెట్టుర్రి కదా, జైల్లో పెడితే అయిపోతుంది కదా, తప్పు చేస్తే ఎవడద్దన్నాడు, ఎవడు ఆపిండు.